హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మాకు దగ్గరలో ఉన్న ఒక పార్క్కి వచ్చాము. ఆ పార్క్ నేమ్ ఏంటంటే గాంధీ పార్క్. మీకు ఎంతమంది తెలుసో గాంధీ పార్క్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. రీసెంట్గా గాంధీ పార్క్ వెళ్ళాము. గాంధీ పార్క్ని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను అనమాట. ఇదివరకు ఉన్న గాంధీ పార్క్ వేరు, ఇప్పుడున్న గాంధీ పార్క్ వేరు. చాలా చేంజెస్ చేశారు. ఆ చేంజెస్ ఏంటో మాతో పాటు మీరు చూస్తారని వీడియో తీస్తున్నాను అనమాట. ఎంట్రన్స్లో టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది. అంటే పర్ హెడ్ 25 రూపీస్ అంట. చిన్నపిల్లలకైతే ఎంత ఉంటుందో తెలీదు. మేము 3 మెంబర్స్ వచ్చాం. మాకైతే 75 రూపీస్ తీసుకున్నారు. వీకెండ్ టైంలో పిల్లల్ని తీసుకొని చాలామంది పేరెంట్స్ వచ్చారనమాట. చాలా బాగుంటుంది గాంధీ పార్క్. అసలు మొత్తం గ్రీనరీతో నిండిపోయి పిల్లలతో చాలా హ్యాపీగా ఉంటుంది. ఎవరైనా లోన్లీగా ఫీల్ అయితే గాంధీ పార్క్ వస్తే చాలా హ్యాపీగా వెళ్తారు ఇంటికి. ఈ చేంజెస్ చేయటం తర్వాత ఫస్ట్ టైం నేను గాంధీ పార్క్ వెళ్ళాను. ఇక్కడ ఎవరో నన్ను గుర్తుపట్టి విష్ చేస్తున్నారనమాట. అంటే మీరు అనుకోవచ్చు, అబ్బో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ఒక 4 వీడియోసే పెట్టింది, అప్పుడే అందరూ కనిపెట్టేస్తున్నారా అని అనుకోవచ్చు. కాదండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి నన్ను చూసి వాళ్ళు నన్ను ఇక్కడ గుర్తించారనమాట. నీ పేరు శాంతి కదా అని చెప్పి నన్ను గుర్తించినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రైబర్ అండి తను. అసలు నన్ను చూసి శాంతియే కదా నువ్వు అని నన్ను గుర్తించారండి. చాలా హ్యాపీ అనిపించిందండి. అలా కొంచెం ముందుకు వస్తే పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని చక్కగా గేమ్స్ ఆడిపిస్తున్నాను. నేను మా తమ్ముడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అక్కడ ఇదివరకు ఏది ఉండేది, ఇప్పుడు ఏం చేంజ్ చేశారు అని చెప్పి మా తమ్ముడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇదివరకు కూడా మా తమ్ముడు వచ్చాడు, తనకి అప్పుడు ఏం తెలీదు. సో ఇప్పుడు నేను తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అక్కడ అది ఉండేది, ఇక్కడ ఉండేది అని చెప్పి. ఈవినింగ్ టైం వచ్చాం కాబట్టి, ఈవినింగ్ టైం వస్తే చీకటిగా ఉంటుందేమో అనుకుంటారేమో. ఎక్కడికక్కడ లైట్స్, చాలా వెలుతురు కూడా చాలా ఉందండి. చూశారు కదా, అక్కడ అందరూ పేరెంట్స్ కొంతమంది కూర్చొని ఉన్నారు. మా తమ్ముడు నేను ఫోన్లో ఏదో చూస్తున్నాము. నేను మా తమ్ముడు అక్కడ చేసేది ఏంటంటే ఫొటోస్ దిగుదాము, ఇక్కడ అంటే లైటింగ్ అంతా బాగుంది కదా, ఫొటోస్ దిగుదాము అని ఫొటోస్ చూస్తున్నాం అనమాట. అలా ఇంకా ఒక రౌండ్ వేస్తున్నాం గాంధీ పార్క్ మొత్తం ఒక రౌండ్ వేస్తున్నాం. చక్కగా ఆడుకోవటానికి బాగుంటుందండి. పిల్లల్ని తీసుకొని ఈవినింగ్ టైం అలా సరదాగా వచ్చేయచ్చు. సో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మన ఇష్టం వచ్చినంతసేపు ఉండొచ్చండి, మరి అంత టైం లిమిట్స్ ఏమి ఉండవు. చక్కగా ఆడుకోవచ్చు పిల్లల్ని తీసుకొని. సో నాకు చాలా మంచిగా అనిపించింది. నేనైతే చాలా టైం స్పెండ్ చేశాను. నేను మా సిస్టర్ డిస్కస్ చేసుకుంటున్నాం, అక్కడ ఫొటోస్ దిగుదాము, అక్కడ వీడియోస్ దిగుదాము అని చెప్పి. చూడండి ఇక్కడ ప్లేస్ ఎంత బాగుందో. ఫొటోస్ దిగటానికి కానీ షూట్స్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. మనం కెమెరా తెచ్చుకొని అంటే ఫ్యామిలీతో ఏమన్నా ఫొటోస్ దిగాలంటే దిగచ్చు, చాలా బాగుంటుంది. సిట్టింగ్ ఏరియా ఇదంతా ఎక్కడికక్కడ అలా ఉంటాయి అన్నమాట. ప్లేస్ స్పాట్స్ అనేది ఉంటాయి, అక్కడ కూర్చోవచ్చు ప్రశాంతంగా. ఇక్కడ నేను చూస్తున్నాను అనమాట, ఇంకెక్కడికి వెళ్ళాలి, ఏది మిస్ అయ్యింది, ఎక్కడికి వెళ్ళి చూడాలి అని చెప్పి అలా గ్రౌండ్లోకి వచ్చాను అనమాట. ఇంకా మా తమ్ముడు అంతా ఒక రౌండ్ వేస్తున్నాడు అనమాట, ఫోన్ పట్టుకొని ఒకటే చూపిస్తున్నాడు. ఇంకా మా సిస్టర్కి చెప్తున్నా, అటు వెళ్దాం ఇటు వెళ్దాం అంటే నన్ను వీడియో తీయొద్దు అని చెప్తుంది. సో ఇక్కడ నేను ఫోటో దిగుదామని వచ్చాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ ఫోటో దిగకుండా అయితే రారు, ఎందుకంటే గుంటూరు అని ఇక్కడ ఇది ఉంది కదా ఈగలు. సో మా సిస్టర్కి చెప్తుంటే రావట్లేదని చెప్పి మా తమ్ముడు బ్యాక్ సైడ్ నుంచి వీడియో తీసాడనమాట. అంటే మా సిస్టర్ యాక్సెప్ట్ చేయట్లా వీడియో, అంటే ఫ్రంట్ నుంచి తీద్దాము అని అన్నా యాక్సెప్ట్ చేయట్లా. సో మా తమ్ముడు తెలియకుండా వీడియో తీసాడనమాట. సో ఇంకా మేమిద్దరం అలా వాక్ చేసుకుంటూ మొత్తం చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. అంటే మనకి ఇదివరకు ఇక్కడ అది ఉండేది కాదు, వేరేది ఉండేది అని మా సిస్టర్ నాకు చెప్తుందనమాట. ఇంకోటి ఉండేది, ప్లేసెస్ చేంజ్ చేశారు అని చెప్పి చెప్తుంది. ఇటుది ఇటు పెట్టారు అని చెప్పేసి వెళ్ళిపోతుంది వీడియో తీస్తున్నారని చెప్పి. ఇంకా నేను కూడా మా అక్క వెనకాల వెళ్తున్నాను అనమాట, అంటే వీడియో కోసం వెళ్తున్నా నేను. సో మేము అలా నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఒక ఆంటీ ఉంది కదా, ఆ ఆంటీ మమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంది, మేము ఏం చేస్తున్నామా, ఏం వీడియో తీస్తున్నామా అని చెప్పి. అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇందాక అక్కడ పిల్లలు ఆడుకుంటాం చూసాం కదా, అంటే చిన్నగా, అంటే జారుబండ అట్లా ఉయ్యాల అవన్నీ ఉన్నాయి కదా, ఇవి పెద్దవాళ్ళు జిమ్ అట్లా చేస్తారు కదా, ఎక్సర్సైజ్ చేస్తారు కదా, అవన్నమాట. ఇక్కడ నేను మా బ్రదర్ కూడా చేద్దామని కొంచెం ముందుకు వెళ్ళి ట్రై చేసాము. ఇది కొంచెం గట్టిగా ఉండటం వల్ల ఇది మనకు వర్కౌట్ అవ్వదులే అని చెప్పేసి బ్యాక్ వచ్చేసాం అనమాట. అలా మేమిద్దరం ట్రై చేస్తుంటే మా సిస్టర్ వీడియో తీస్తుంది. ఆ పాపని లెగవ్వా ఒకసారి మేము కూర్చుంటాం అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే తను లేచింది, అడగంగానే లేచింది పాపం. అలా ట్రై చేస్తున్నాం అనమాట. అవి మనం చేయటానికి చాలా స్ట్రాంగ్గా, చాలా గట్టిగా ఉన్నాయి, చేయలేకపోతున్నాము. మా తమ్ముడైతే జిమ్ మాస్టర్ లాగా చేసేస్తా ఉన్నాడు ఎక్కిన కాడ నుంచి. సో అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకొక యాక్టివిటీ చేసామన్నమాట. ఇదైతే చాలా బాగుంది.
మా తమ్ముడు చేసేస్తున్నాడు, దిగురా నేను చేస్తానంటే అప్పుడు దిగాడు. ఇంకా ఈ యాక్టివిటీ అయిపోయిన తర్వాత అలా చిన్న ప్లాన్స్ ఉంటే దానివైపు ఒక లుక్ వేసాడు మా బ్రదర్. వీడియో అయితే ఇదేనండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అంతవరకు బాయ్ బాయ్.